వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే జిల్లాలో కూడా చాలా రికార్డులని తిరగరాసిందని చెప్పచ్చు. సో జిల్లాలో ఉండేటువంటి రికార్డ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. 1983లో 11 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది. అయితే ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 నియోజకవర్గాల్లో పూర్తిగా 10కి 10 టీడీపీవే. సో ఇది ఒక రికార్డుగా మనం చెప్పొచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇది మొట్టమొదటి రికార్డు అని చెప్పొచ్చు. అలాగే చాలా రికార్డ్స్ ఉన్నాయి, వరుసగా చూద్దాం. ప్రధానంగా నెల్లూరు విషయం తీసుకుంటే నెల్లూరులో 1999లో టీడీపీ పాగా వేసింది. అప్పుడు రమేష్ రెడ్డి గెలుపొందారు. దాని తర్వాత ఆనం వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. దాని తర్వాత అనిల్ కుమార్ యాదవ్ 2 సార్లు గెలుపొందడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024లో నారాయణ అత్యధిక మెజార్టీతో ఇక్కడ నెల్లూరు నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. అంటే 2 దశాబ్దాల పైన మళ్ళీ తెలుగుదేశం పార్టీ నెల్లూరులో పాగా వేయడం అనేది ఒక రికార్డ్గా చెప్పవచ్చు. 1999 తర్వాత మళ్ళీ 2024లో టీడీపీ ఇప్పుడు గెలవడం జరిగిందనమాట. సో అప్పుడు రమేష్ రెడ్డి గెలిచారు, ఇప్పుడు నారాయణ గెలిచారు. ఇది ఒక రికార్డ్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇక సర్వేపల్లి విషయం చూద్దాం. సర్వేపల్లిలో 1994-99లో సోమిరెడ్డి గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో సోమిరెడ్డి గెలవడం జరిగింది. సో ఇది కూడా ఒక రికార్డే మనం చెప్పుకోవచ్చు. రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి హ్యాట్రిక్ సాధించడం ఇది కూడా ఒక రికార్డ్గా చెప్పొచ్చు. 2014, 2019, 2024 ఇలా 3 సార్లు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. ఇది కూడా ఒక రికార్డే అని చెప్పొచ్చు. అలాగే ఇక లోక్సభ ఎంపీగా కూడా ఒక మంచి రికార్డ్, అంటే అత్యధిక లోక్సభ ఎంపీగా కూడా గెలిచి తొలిసారిగా మరి ఆయన ఇంతవరకు రాజ్యసభకు ఉన్నారు, ఇప్పుడు లోక్సభకు వెళ్ళబోతున్నారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇది ఒక చరిత్ర అని చెప్పొచ్చు. అలాగే నెలవల విజయశ్రీ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇద్దరు కూడా మహిళా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. జిల్లాలో మహిళా ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా తొలిసారి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు జిల్లాల నుంచి, మన నెల్లూరు జిల్లా నుంచి. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అలాగే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గంలో కోవూరు కంచుకోటలో విజయం సాధించడం ఇది కూడా ఒక రికార్డే అని చెప్పొచ్చు. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ కుటుంబం కాకుండా వచ్చినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇంతవరకు అక్కడ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వచ్చారు. రాజకీయ కుటుంబం నుంచి కాకుండా సామాన్యుడిగా వచ్చి గెలుపొందినటువంటి వ్యక్తి, అది తొలిసారిగా గెలుపొందినటువంటి వ్యక్తిగా కాకర్ల సురేష్ రికార్డు సృష్టించారని చెప్పొచ్చు. కందుకూరులో ఇంటూరి మెజార్టీ కూడా ఒక రికార్డే. అలాగే 24 రౌండ్లలో కావలి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి కూడా ప్రతి రౌండ్లో కూడా ఆయనే మెజార్టీ సంపాదిస్తూ 24 రౌండ్లు జరిగితే 24 రౌండ్లలో కూడా ఆయన మెజార్టీ సాధించారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఆత్మకూరు తీసుకుంటే ఆత్మకూరులో అభివృద్ధి ప్రదాతకి కట్టం కట్టారు ఆనం రామనారాయణ రెడ్డి. అక్కడ 2 కుటుంబాలు, జిల్లాకు సంబంధించి మేకపాటి కుటుంబం అన్నా ఆనం కుటుంబం అన్నా ప్రత్యేక గౌరవం ఉంటుంది. 2 కుటుంబాలు కూడా పెద్ద కుటుంబాలే. ఇలా ఈ 2 కుటుంబాల్లో పోటాపోటీగా నువ్వా నేనా అన్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి అంతిమం వరకు ఆ విధంగా జరిగినటువంటి పోటీలో అంతిమ విజయం ఆనం రామనారాయణ రెడ్డికి లభించింది. ఆయన గెలుపొందడం జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డి మెగా కుటుంబాలు పోటీ పడినటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాతగా గుర్తింపు పొందిన ఆనం విజయకేతనం ఎగురవేశారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి ఈ విధంగా అన్నీ కూడా అంటే రికార్డులు తిరగరాసినటువంటి పరిస్థితి అయితే ఈసారి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకే దక్కిందని చెప్పొచ్చు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.